వేస్ట్ టు ఎనర్జీ ఇది కూడా బాగా చేసి ఉండొచ్చు అధ్యక్ష. వేస్ట్ టు వెల్త్ అని చెత్త రోజువారీ ఇళ్ల నుంచి గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల నుంచి విసర్జించే చెత్త హైదరాబాద్లో వీళ్ళు ప్రయత్నం చేసింది. రామారావు వీళ్ళంతా కలిగి చేసిన కొత్త 20 మెగావాట్లు ఏదో వచ్చింది, ఇంకా మిగతా చేయాల్సింది. ఇది మొత్తం 477 మెగావాట్ల అధ్యక్ష అంతే. చెత్తను వాడుకున్న అయిపోయా విశ్వగురు మూడనంత కరెంట్ వస్తుంది. దీనికి పేద సైంటిస్టులు వీరంగం ప్రభుత్వాలను గురగొట్టుడు పడగొట్టుడు ఏం అవసరం లేదు. తొడగొట్టుడు అవసరం లేదు, నా పడగొట్టుడు అవసరం లేదు. చెత్త లేదా అధ్యక్ష బోలెడంత చెత్త దేశంలో లక్షల టన్నుల చెత్త విసర్జించబడుతుంది మొత్తం దేశంలో. ఇంకా చెత్తను వాడే ముఖం లేదా మనకు? ప్రపంచమంతా వాడుతుంది అధ్యక్ష. బయోమాస్ వాడతారు, చెత్తను వాడతారు, దాని నుంచి వెలుగులు సృష్టిస్తారు. మనం చీకట్లో పోతున్నాం. చెత్తది 20 మెగావాట్లు భువనగిరి కాడ ఒకటి పెట్టిండ్రు, ఇటువంటి పెట్టిండ్రు, ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో గొప్ప విషయం, నేను ఊరికే నింద పెట్టాను అధ్యక్ష, నాకు అట్లా అవసరం కూడా లేదు. ఈ దేశవ్యాప్తంగా పోతే నేను మాట్లాడేది రేపు అందరు వింటారు, చర్చ పెడతారు కదా అధ్యక్ష, ఇష్టం వచ్చినట్టు అరుస్తారు కదా వాళ్ళైతే. ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పార్లమెంటు లోక్సభకు ఇచ్చిన నివేదిక అధ్యక్ష, ఇది కూడా నా సొంత కవిత్వం కాదు, తమకు పంపిస్తాను, అసెంబ్లీ రికార్డులో ఉండాలా. స్టాండింగ్ కమిటీ ఆన్ ఎనర్జీ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ తమరు కూడా పరిశీలించండి. లైబ్రరీలో పెట్టిస్తే గౌరవ సభ్యులు కూడా దొరుకుతుంది. ఇది సార్కి ఇవన్నీ కూడా బుక్ ప్రింట్ చేసి ఎస్ సార్. రకరకాల పద్ధతులలో ఈ దేశం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ వల్ల బాధ ఎక్కడ కలుగుతుంది అధ్యక్ష? ఒకదికేమో లేదు అని చెప్తారు, ఇది ఉచితాలు ఉంటారు, కానీ వీళ్ళు చేసే అనుచితమైన పని ఏంది? 40,300 చిల్లర మెగావాట్ల కార్ఖానాలు ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ దేశంలో తయారై ఉన్నాయి అధ్యక్ష. ప్రొడక్షన్ చేయడానికి తయారుగా ఉన్నాయి. ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే జనరేట్ అవుతుంది. వీళ్ళు పెట్టిన వివాదాల వల్ల, వీళ్ళు పెట్టిన బ్యాడ్ పవర్ పాలసీ వల్ల వాటిని స్ట్రెస్డ్ అసెట్స్, దాని ఉన్న తమరు చూడండి, స్ట్రెస్డ్ అసెట్స్ అని ఆ 40,000 చిన్న చిన్న పాలసీ వీళ్ళు డిసైడ్ చేయకుండా అవసరమైతే దాని గురించి మార్చాలి పాలసీ. బాయి కాడ మీటర్ పెట్టు, దీనికి పాలసీ అవసరం లేదు అని బాధ ఏంటంటే అధ్యక్ష, మీరు పెడతావా పెట్టవా, పెడితేనే 5% ఇస్తాం. ఎంత నష్టపోతుంది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం ఇవాళ? 0.5% మనకు 5,000 కోట్లు, 5 ఏళ్లలో 25,000 కోట్లు నష్టపోవాలి. 25,000 కోట్లు నీకు అవసరమా? చాక్లెట్ ఉన్నది తీసుకుంటావా, లేకపోతే నీకు ఇయ్యా? నేనన్నా నువ్వే ఉంచుకొని ఆయన చాక్లెట్, మేము కరెంట్ రైతులకు ఫ్రీగా ఇస్తామని నేను చెప్పి 25,000 కోట్ల ఆర్థిక లోటు ఈ కేంద్ర ప్రభుత్వ అవివేక విధానం వల్ల, అనుచితమైనటువంటి విధానం వల్ల, పెట్టకూడనటువంటి పద్ధతిలో పెట్టినటువంటి ఆంక్ష వల్ల అది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కోల్పోతూ ఉన్నారు అధ్యక్ష. అయినా దాన్ని కూడా భరించుకుంటూ మేము పెట్టము అని చెప్పినాం, సచ్చినా సరే పెట్టమని చెప్పినాం. పెట్టకపోతే ఇప్పుడు కథమే చేస్తాం ఇక అని ఇప్పుడు కత్తి పంపించారు అధ్యక్ష. అదే నోటిఫికేషన్. నో కనెక్షన్, నో న్యూ కనెక్షన్ షల్ బి శాంక్షన్డ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా. దిస్ ఈజ్ ఆర్డర్ బై ది హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్. ఆ మీటర్ కూడా కాదు అధ్యక్ష, అది చైనాకెళ్ళి వస్తుంది మళ్ళీ. ఎక్కడికెళ్ళి దానిలో కూడా కమిషన్ సరే, అది ఏం చేస్తుంది అన్నీ అది చెప్తే బాధ అధ్యక్ష. మేక్ ఇన్ ఇండియా అందరూ కళ్ళు చక్రాచి అడ్డం పడ్డారు, నిజంగానే ఏమైనా అవుతుందేమో. ఫలితం ఏందిరా అంటే పతంగులు ఎగిరేసే మాంజా చైనాదే, జాతీయ జెండా చైనాదే, దీపావళికి కాల్చే పటాకులు కూడా చైనాయే, మనం గీసుకునే బ్లేడ్ చైనాదే, గోలు కత్తించుకునే నేలు కట్టరు కూడా చైనాదే. ఇది మేక్ ఇన్ ఇండియా, ఇది నమ్మాలి. ఎన్ని రోజులు కొడతారు అధ్యక్ష ఈ డబ్బా? 8 ఏళ్ళు సరిపోతలేదా? ఎన్ని రోజులు ఈ మోసం? అట్లా ఇవాళ పవర్ రిఫార్మ్స్
For the benefit of Government of India, I want to submit 2-3 sentences in English. I am requesting the Honorable Prime Minister of India, please withdraw. Please, for God's sake. Please withdraw the power reforms, which are not suitable for the poorest of the poor of this country, for the poor farmers of this country. It will be detrimental. It is hazardous to the poverty, below poverty line people of India. Henceforth, I humbly request from the Assembly, from the State Assembly of Telangana, from this August House, please withdraw. खुदा के लिए, भगवान के लिए, ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं, इसको विड्रॉ कर लीजिए, इसको वापस ले लीजिए। आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है। आपने भूमि अध्यादेश लाया, फिर वापस लिया। आप जैसा सरकार आपका बने, भूमि अध्यादेश అంటే ల్యాండ్ ఆర్డినెన్స్ అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని వాపస్ తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే। आपने गलत कानून बनाए 3 किसान विरोधी, आपने वापस लिया और माफी भी मांगा। गड़बड़ होने से पहले के पूरी जनता उठे और आवाज उठाए, फिर एक आंदोलन छेड़े। बेहतर यह है प्रधानमंत्री जी, आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए। मैं अपील करता हूं, यह हमारे भलाई के लिए, हमारे देश के लोगों के लिए, देश के गरीब किसानों के लिए, देश के गरीब SC, ST, BC लोगों के लिए मैं कह रहा हूं, यह किसी और के लिए नहीं। इसीलिए दया करके ले लीजिए। नहीं ले जाएंगे, मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं, आपके पूरे नौकरियां चले जाएंगे। जैसा कि रेल कर्मचारी चले जा रहे, बैंक कर्मचारी चले जा रहे, BSNL चले गए, 60,000 70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए, रोडों पर आ गए। जैसे LIC को डुबाया जा रहा है, हर चीज बेचा जा रहा है, आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार। पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे। लिहाजा आप शेरों की तरह गरजना चाहिए। हम आंदोलन छेड़ेंगे इसका पूरे देश भर में। पूरे जितने भी बिजली घरों के कर्मचारी है, शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए। हाँ बिल्कुल, हमारे पास कोई चारा ही नहीं है। अब क्या करें, मरता क्या नहीं करता, నేను సంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలే, మరి ఏం చేయాలా? ఇది ఆశ్చర్యకరమైనది అధ్యక్ష, చాలా విచిత్రమైన విషయం। ఏం చేసినా సరే తెలంగాణలో కరెంటు బంద్ చేపియాలి। అరే ఏ క్యా బాత్ హో గయా భయ్? తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, దయచేసి నేను బాధతో చెప్తున్న మాట, నేను చిల్లర రాజకీయాల కోసం మాట్లాడతలేను। మేము చెప్పినాం, వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఇలా 24 గంటలు మొత్తం ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ఇస్తున్నాం। ఇది ఫ్యాక్ట్, ప్రజల కళ్ళ ముందు ఉన్న సత్యం। దీన్ని ఎట్లన్నా చేసి బంద్ పెట్టాలి, ఏదన్నా చేయాలి। మాకు శాత కాదు, మేము ఇత్తలేము, కరెక్టే, మీకు శాత కాదు, మేమేం చేయాలి? మిమ్మల్ని ఒక రూపాయి అడిగినామా? మేము సబ్సిడైజ్ చేయమన్నామా? కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వమన్నామా? మా డబ్బులు, మా ప్రభుత్వం, మా బడ్జెట్లో నుంచి మేము మా రైతాంగానికి ఇచ్చుకుంటున్నాం। ఎందుకు అధ్యక్ష? తమరు ఎట్లయితే బాన్సువాడ నియోజకవర్గంలో కృషి చేసినారో అట్లా మేము అందరం కూడా ఇలా కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా సచ్చినం తిరగలేక మనం ఆ బోలు ఎండిపోతుంటే, ఆ కరెంట్ మూటలు గాలిపోతుంటే మన రైతులు చెట్టుకోడు గుట్టకోడైంది। ఆ రోజు 30 ఎకరాలు 20 ఎకరాల పొలమున్న రైతు కూడా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా వచ్చి హైదరాబాద్లో ఆటోలు నడిపించారు। ఇప్పుడున్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి వచ్చి ఆటోలు నడిపించారు। జగద్గిరిగుట్టకి ఎన్ని బస్సులు అధ్యక్ష? జనగామ, జగద్గిరిగుట్ట, బాన్సువాడ, జగద్గిరిగుట్ట, నారాయణఖేడ్, జగద్గిరిగుట్ట, జగద్గిరిగుట్ట నిండా వలస వచ్చిన కార్మికులు, వలస వచ్చిన ప్రజలు, రైతులు। 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా దిక్కులేక వచ్చి ఆటో నడుపుకొని కూలి పని చేసి బిల్డింగ్ల పనిచేసే పరిస్థితి। అదంతా మళ్ళీ చెదిరిపోయిన తెలంగాణ రైతాంగం మళ్ళీ గ్రామాలకు చేరాలి, 1 రూపాయి ఎక్కువైనా మంచిదే, కడుపు నిండా వాళ్ళకి నీళ్ళు రావాలి,
మిషన్ కాకతీయ చేసుకొని కొద్దిగా చెరువులు దురస్తి చేసి సరే భూగర్భ జలాలు పెంచి ఇన్ని వాగుల మీద వంకుల మీద 4 చెక్ డ్యాములు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చి దీన్ని కొద్దిగా చదువుకుందాంరా బాబు అంటే కళ్ళలో నిప్పులు పోస్తున్నట్టు ఇదేం దుర్మార్గం అధ్యక్ష. లేక లేక నిర్ణయాల జర ముఖం తెల్లబడుతుంది రైతులది. ఇప్పుడిప్పుడే వాళ్ళ బాకీలు జరుపుకుంటారు. అనేక కార్యక్రమాల పేట వాళ్ళకి ఇంత సాయం చేస్తే మీరిచ్చే స్టిమ్యులస్ కాదు. నేను చెప్తున్నా అధ్యక్ష, చెప్పాలని చెప్తున్నా. మీరు ఇచ్చిన ఎన్పిఎల్ ఏమో మీరు కమిషన్లు తీసుకొని లక్షల కోట్ల కుంభకోణం ఉన్నది దాని వెనుక. మేము రైతులకు ఇచ్చేది ఏదైతే ఉందో ఇది నిజమైన ఉద్దీపన. 66 లక్షల మందికి మేము ఇచ్చే రైతు బంధు ఇది నిజమైన ఉద్దీపన. దాని ఫలితం కనపడతా ఉంది. ఇలా మేము ఇచ్చే ఉద్దీపన ఏదైతే ఉందో, మేము ఇచ్చే రైతు బంధు కానీ ఉచిత కరెంటు కానీ దాని ఫలితం స్పష్టంగా కళ్ళకు కనబడ్డట్టుగా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. చరిత్రలో మొట్టమొదటిసారి మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారుల కృషితో విద్యుత్ శక్తి అధికారుల కృషితోని మొట్టమొదటిసారిగా ఈ సీజన్లో ఇప్పుడు తెలంగాణ 65 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి అధ్యక్ష. నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా. 65 lakhs ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు నాట్లు పడ్డాయి. నేను తీసుకున్న లేటెస్ట్ లెక్క ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 2 సీజన్లు కలిపి ఉంటుండే, ఒకటే ఒక సీజన్లో ఇంత వరి నాటేసినటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ ద రియల్ స్టిమ్యులస్, దిస్ ఈజ్ ద రియల్ ఇన్సెంటివ్. ఇలా తెలంగాణలో 1,30,00,000 దాటిపోతూ ఉంది సాగు వర్షాకాలం టైంలో. ఇది మేము చేసినాం. మా ఇంబడి ఎందుకు పడతారు నాకు అర్థం కాదు. మిమ్మల్ని రూపాయి అడగలే, సబ్సిడీ అడగలే, అదనపు సప్లై అడగలే. మాకు మేము చేసుకున్నాం. 7,000 ఉండే అధ్యక్ష మా తెలంగాణ ఏర్పడినాడు. ఆ 7,000 మెగావాట్లను తీసుకుపోయి ఇలా 17,000 మెగావాట్లు చేసుకున్నాం. షార్ట్ పీరియడ్లో ఇంకా కంప్లీట్ కాబోతా ఉంది. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే ఎన్టీపీసీ పెట్టి 4,000 మెగావాట్లు అంటే 4 మెగావాట్లు ఏలాంటికి ఇవ్వలే అధ్యక్ష. ఇదే కేంద్ర ప్రభుత్వం 4 మెగావాట్లు కూడా ఇవ్వలే. ఫ్యాక్ట్ కాదా? 8 ఏళ్ళు చాలదా విశ్వగురువు గారికి? చాలదానండి 8 ఏళ్ళు? మామూలు తెలంగాణ ప్రభుత్వం మేము 10,000 మెగావాట్లు పెంచుకున్నామే. ఇంత పెద్ద బలోపేతమైన ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం 4,000 మెగావాట్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటే ఇవాళకి కూడా 4 మెగావాట్లు కూడా ఇవ్వలే అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ దర్ ఎనీబడి టు డిబేట్? ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీన్ని మాయామచ్చింద్ర చేసి ఉల్టా పల్టా చెప్పి బిల్లులు ఎక్కడున్నది, కిల్లులు ఎక్కడున్నది, ఇదే అధ్యక్ష. ఈ వాస్తవాలు కావా? ఇచ్చిండ్రా 4 మెగావాట్లు ఇచ్చిండ్రా ఎన్టీపీసీ? ఆర్ యూ రెడీ? అన్ని అబద్ధాలు అధ్యక్ష. మెడికల్ కాలేజీ ఇవ్వమని వైద్యశాఖ మంత్రి 100 ఉత్తరాలు రాసిండు. మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు. ఇది ఏమైనా ఉంటుందా అధ్యక్ష? ఇది తెలుగు కల పనేనా? గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో రికార్డు ఉంటుంది కదా, ఫైల్స్ ఉంటాయి కదా. నవోదయ విద్యాలయాలు కావాలని నేను స్వయంగా ఇచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి. ఒకటి కూడా ఇయ్యరు. ఇయ్యపోయిన మీ సాగు మీరు సాగుపోయినారు, ప్రజలు చూస్తారు. న్యాయం ఉన్నది. మా సాగు మేము చేస్తామని ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా ఏసీలో తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి. ఆ రోజు సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇయ్యలే పవరు. ఇయ్యకపోతే మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష. ఎవరికి కంప్లైంట్ చేసినాం? ఏపీఈఆర్సీకే, ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకే కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఇచ్చిండ్రు ఇది తప్పు, ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని. అయినా సప్లై చేయలే. సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష, ఎస్ఆర్ఎల్డిసి అంటారు. దానికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు కూడా ఇది తప్పు, యాక్ట్లో ఉన్న ప్రకారం ఏమన్నారు, ఇయ్యలే. తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం, ప్రధానమంత్రికి చెప్పినాం, కనికరించలే. ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే, ఇయ్యలే పవర్. కంప్లైంట్ ఇస్తే ఇవ్వాలి కదనండి, లేదా కోర్టుకోదామని చెప్తే నీరజ మాథుర్ అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు. ఆమె కూడా గర్జించింది ఇది అన్యాయం, ఇట్లా చేయకూడదని చెప్పి. ఆమె ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఇయ్యలే పవర్, ఇయ్యలే. కానీ ఇప్పుడేంది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇందాక, వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేసినారు?
మన జెన్కో మన ట్రాన్స్కో ఏం చేస్తారు అధ్యక్ష? పవర్కి ఇచ్చుకోవాలి కదా ప్రజలకు, ఎండబెట్టుకోము కదా. అత్యధిక ధరలకు మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక 700 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేసాం. వాళ్ళు ఏదైతే బంద్ చేసినారో ఆ మాత్రం అవి మాట్లాడరట. అవి ఉత్తరాలు రాసినాం, చెప్పినాం, ఏపీ మాకు బకాయిలను తిప్పిమని అడిగినాం, మొరబెట్టినాం. విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిండు, స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పిండ్రు. అవేం వినం. కానీ ఇప్పుడు ఏంది, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు, మీటర్ పెట్టా అంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3000 కోట్లు బాకీ మనం లెక్కదీసి దానికో 3000 కోట్లు మిత్తి అధ్యక్ష, 18% అంటే ప్రపంచం లెక్కలేని మిత్తి కట్టి 18% మిత్తితోని వడ్డీతోని 6000 చిల్లర కోట్లు నువ్వు కడతావా? ఇప్పుడు 30 రోజుల లోపల కట్టాలే, లేకపోతే నీ మీద చర్యలు తీసుకో. ఏం చర్య అధ్యక్ష? మనకు వచ్చే దానిలో ఆపుతారు. ఎంత అండి? ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మన సంస్థ. అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు నువ్వు కడతావా, లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్నా? ఇదా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే, ఎస్ ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17,828 కోట్ల అధ్యక్ష. 17,828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి. మనం పెట్టిన వాటాలని, కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి, 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పియరు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి? అయినోళ్ళకి ఆకులలో కానోళ్ళకి కంచాలలో అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది? మాకు రావాల్సిన 17,000 కోట్లు దానిలోకి వెళ్ళి మినాయించుకొని 6,000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు. ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కొక్కటి నిమిషంలో నేను రాజీనామా చేసేస్తాను, విత్ ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు, ఎవరు అబద్ధాలు చెప్పగలిగినవి కావు ఇవి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు, ట్రస్టు ఫండ్స్ అవి, అని ఎవ్వరు అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికి అంత మసిబూసి మారేడిగాయ చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు, వాడే తెలివి మనకు లేదు, ఈ కేంద్రానికి లేదు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ, బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీ. మాకు సమజ్ కాదు, చెప్తే వినం అధ్యక్ష. నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన, అయా ఇది పాసిబిలిటీ ఉంది, ఇవి చెయ్యండి, మేము సహకరిస్తాం. జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు, 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చిండ్రు, ఏళ్ళ కింద, దశాబ్దాల కింద. ఇవాళ వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000, 41,000. ఇంకా 1,00,000 మెగావాట్లకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి, గండకి, భూటాన్, టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళు కూడా లెక్క తెలిసి పంచిస్తే, చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో 50-60 మెగావాట్లు వస్తుంది అధ్యక్ష. ఇన్ని సంపద, ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివి లేక, మొత్తం దేశానికి ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలివి లేక, ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది? ఇది ధర్మమా?
ఇది న్యాయమా అధ్యక్ష? ఇదే పద్ధత? ఇంకా దీనికి మసిబూసి మారేడుగాయ చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లో అనుకూలమైన పత్రికలలో అసత్యమైన వార్తలు రాయించి మేము చెప్పేది అబద్ధమా? ఒక్క మాట తప్పైనా సరే అన్ని స్టాటిస్టిక్స్ కదా అధ్యక్ష, ఒకటి నేను చెప్తాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ బేస్, అఫీషియల్ బేస్. ఇవి నా లెక్కలు కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలే. ఉండే లెక్కలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చెప్పేది ఇంకోటి చెప్పి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు మీరు? ఎందుకు ఈ దుర్మార్గం? ఇది ఏ రకంగా కూడా దేశానికి ఉపయోగపడేది కాదు అధ్యక్ష. దయచేసి నేను అప్పీల్ చేసినాను, అప్పీల్ చేసి ఊకుంటామని కాదు, 100కు 100% దీన్ని ఎన్నుకున్న కుట్ర ఏంటంటే మొత్తం డిస్కామ్లను, ట్రాన్స్కోను, జెన్కోను, ఈ పెద్ద పెద్ద కుట్ర అంటే అధ్యక్ష ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ చేసి 5 ఇయర్ ప్లాన్లు, ఈ ప్లాన్లు, ఆ ప్లాన్ చేసి జరిపితే అసెట్స్ క్రియేట్ అయినాయి. ఇలా మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, హైడల్ కేంద్రాలు కావచ్చు, థర్మల్ కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ కేంద్రాలు కావచ్చు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి లిగ్నైట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి అధ్యక్ష, లక్షల కోట్లు, లక్షల కోట్లు. ఈ లక్షల కోట్ల అసెట్స్ అన్ని ఇప్పుడు ప్రైవేట్ సావుకారులకు ఇవ్వనట. ఇది వినాలి దయచేసి. నేను అందుకే తమని ప్రార్థించిన అధ్యక్ష, ఇది ప్రింట్ చేసి సభ్యులకు, గౌరవ సభ్యులకు పంచడం. సభ్యులను నేను కోరుతున్నది ఇది ప్రింట్ చేయించి మీ ప్రతి ఊరికి ఇంటి కూడా పంచుతున్నది. ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలవాలి ప్రజలకు, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలవాలి. మొత్తం లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కరెంటు అసెట్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకు వాటికనే ఇయ్యానట. అడ్డిక్ పౌచర్కి ఇచ్చేసి పెత్తనం వాళ్ళకిచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాత్రం వాళ్ళు. ఈ మీటర్ కూడా ఏడ కొనుక్కున్నాడు అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే కొనుక్కోనట. మరి ఎట్లా తిరుగుతుందో ఇక, మరిగా హెలికాప్టర్ పంకా తిన్నట్టు తిరుగుతుందో, కానీ ప్రజలు అడ్డం పడిపోవానో ఎట్లా తిరుగుతుందో అర్థం కాదు. ఈ స్మార్ట్ మీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవడైతే బిల్లు వసూలు చేస్తాడో వాడు వసూలు చేస్తాడు అధ్యక్ష. వాడికి బాగా దగ్గరనే కొనుక్కుంటాడు మీటర్, వేరే కాడ కొనుక్కుంటాడు కాదు, వాడే సప్లై చేస్తాడు. మళ్ళీ అందులో దందా ఉంటుంది. ఈ విధంగా దీని వెనుక ఉన్న భయంకరమైన కుట్ర, విద్యుత్ సంస్కరణల పేరిట ఈ దేశాన్ని చేస్తున్న దగా, దేశం మేల్కొని పోరాటం చేసి బెబ్బుల్లాగా అడ్డుకోవాలి. తప్పకుండా నేను బలాలా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా, బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఖచ్చితంగా ప్రజల అంశం, ప్రజల సబ్జెక్టు, ప్రజల ఆస్తులు. ప్రాణాలు పోయినా సరే అందాకైనా మంచిదే. అధికారాలు శాశ్వతంగా దేవులకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా తెగించి ఎక్కడి దాకైనా పోరాడి దీన్ని నిలువరిస్తాం అధ్యక్ష. దీన్ని ఊకుండే సమస్య లేనే లేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దీని మీద దాదాపు ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో నేను తెలంగాణ ప్రజలకు సంతోషమైన వార్త చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడున్న కొన్ని కాస్ట్లీ పవర్ కూడా బంద్ అవుతుంది. ఒక్కసారి మన యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు దగ్గర పడ్డాయి. ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, బాధ కలుగుతుంది. ఆర్ఈసి అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందో, ఈ కేంద్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో తెలవాలి. నా బాధ్యత ప్రజలకు చెప్పే నా బాధ్యత. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని 2 సంస్థలు ఉంటాయి అధ్యక్ష. ఇవి కూడా అప్పుడెప్పుడు జమానా కింద ప్రాటని వీళ్ళకి తెలియ కూడా తెలియదు బీజేపీకి. ఇట్లాంటి సంస్థలు పెట్టచ్చనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. అవి పెరిగి 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 నిబద్ధతతోని ఇలా లక్షల కోట్ల రూపాయల సంస్థలు అయిపోయినాయి. మహారత్న, నవరత్న స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి దగ్గర కలిసి అధ్యక్ష, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుమారు 14-15 లక్షల కోట్ల రూపాయల ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే విద్యుదీకరణ కోసం దేశంలో ఎలక్ట్రిసిటీ జెన్కోలు, ట్రాన్స్కోలు ఉన్నదాన్ని విస్తరించడం కోసం, ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం
లేదా కొత్తదాన్ని పెట్టుకోవడం కోసం ఈ సంస్థల దగ్గర ప్రాజెక్ట్ హైపోతికేషన్ కింద అప్పులు తెచ్చుకొని పనిచేస్తారు అధ్యక్ష. మనం కూడా అట్లే తెచ్చుకొని చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన మహనీయుడు ఉన్నాడు, చాలా గొప్పోడు, విద్యుత్ శాఖ మంత్రి కేంద్రంలో. ఆయనది ఒకటే పడ్డడిగా మనం పడిగా, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు. ఆయన పేరు ఆర్కే సింగ్ గారు అధ్యక్ష. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలే. ఎంత ఘోరం అంటే అధ్యక్ష, ఇది నమ్మటానికి కూడా వీలు కాకుండా ఉంటుంది. ఇదే గవర్నమెంట్ ఉన్నాడు అధ్యక్ష మహేంద్రనాథ్ పాండే, ఈయన పరిశ్రమల శాఖ మంత్రి గారు. ఏం చేసిండి ఆర్కే సింగ్ గారు? మన దగ్గర మాట్లాడిపోయినటువంటి ఆయన పేరుంది, ఆయన హోంమంత్రి గారు, ఈ ఆర్కే సింగ్ గారు, పిఎంఓలో ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి వంటకం చేసి ఆర్ఈసీ లోన్ అని బంద్ చేయరు. ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇస్తారు కదా అధ్యక్ష లోను, మధ్యలో మార్చి మళ్ళీ కొత్త కండిషన్ పెట్టి, అదేం కండిషన్ అధ్యక్ష? ట్రైపార్టేట్ అగ్రిమెంట్. ట్రైపార్టేట్ అగ్రిమెంట్లో ఎవరు ఉంటారు? కేంద్ర మంత్రి ఉంటాడు. అంటే ఆయన నో అంటే పోతుంది, దాని మీద సంతకం పెట్టు, ట్రైపార్టేట్ అగ్రిమెంట్ చేసుకో, ఏది ఉన్న అగ్రిమెంట్ మీదనే, లేకపోతే నీ లోన్ బంద్ అని బంద్ పెట్టారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు, ధర్మం కాదని చెప్పి తప్పు పద్ధతి, ఇట్లా నిధులు ఆపడం ద్వారా ఏ ఎన్పిఏకి అయితే మీరు 12 లక్షల కోట్లు ఇచ్చిండ్రో, ఈ నిధులు ఆప్తేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎన్పిఏ అవుతుంది. మీరు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది, ఒక పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్కి ఆర్డర్స్ ఇచ్చింది. బిహెచ్ఏలో వేల మంది పనిచేస్తున్నారు కార్మికులు, వాళ్ళు దెబ్బతింటారని మాట్లాడి టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ will not only ensure the engagement of above agencies but will also help in expeditious completion of these crucial infrastructure projects to meet the ever growing power requirement of this country. తెలంగాణ విద్యుత్ సంస్థలకు, బిహెచ్ఎల్ లాంటి భారీ పరిశ్రమకు మాత్రమే లాభం కలగడం కాకుండా టైమ్లీ రిలీజ్ చేసే ఫండ్స్ని ఆపితే ప్రోగ్రెస్ దెబ్బతింటుంది. ఇది ఎవర్ గ్రోయింగ్ డిమాండ్, పవర్ డిమాండ్, ఈ దేశంలో పెరిగేటువంటి విద్యుత్ శక్తి మీద ఉన్నటువంటి డిమాండ్కు ఒక విరోధంగా, ఒక ప్రతిబంధకంగా, ఒక అవరోధంగా పరిణమిస్తుంది. వెంటనే రిలీజ్ చేయండి అని ఆర్కే సింగ్ గారికి మహేంద్రనాథ్ పాండే అనేటువంటి కేంద్ర మంత్రి గారు రాసిన ఉత్తరం అధ్యక్ష. ఇది కూడా తమ పరిశీలనకు పంపిస్తా ఉన్నా, దయచేసి ఆ బుక్లో ఇది కూడా ప్రింట్ చేయించండి. ఈ కేంద్ర ప్రభుత్వం బండారం ఏందో, ఇద్దరు మంత్రుల మధ్య ఉండే వైరుధ్యం ఏందో, ఏం జరుగుతుందో వాస్తవం తెలవాలి. ఏం చేసైనా సరే విద్యుత్ శక్తి సంస్థల నిర్మాణం జరిగితే వాటిని అడ్డుకోవాలి. ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి ఉండేటువంటి ఇరిగేషన్ లోన్లు అవి ఆపాలి. ఎఫ్ఆర్బిఎం కింద దొంగ లెక్కలు కోతలు రేపు ఉంది అధ్యక్ష, రేపు ఆర్థిక మంత్రి వాళ్ళంతా చెప్తారు రేపు సభకు. నేను బట్టి గారిని కోరుతున్నా అధ్యక్ష, అందరికన్నా ఎక్కువ శాసనసభ నడపాలని మేము ముందుంటాం. ఈసారి మనకి ఏమైందంటే మ్యాండేటరీ 6 months లోపల 14th లోపల కలవాల్సిన అవసరం ఏర్పడ్డది. కలిసి ఒకసారి ముగించుకుంటే మళ్ళీ విస్తారంగా మీరు కోరినటువంటి వింటర్ సెషన్ ఒక 15-20 రోజులు పెట్టుకొని బ్రహ్మాండంగా అన్ని విషయాలు సాకలింగా చర్చించుదాం. వీళ్ళని త్వరలో పెట్టుకుందాం. మధ్యలో ఎందుకంటే మనకు వినాయక నిమజ్జనాలు ఉండే, అదేవిధంగా 17th September కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన దాన్ని పూర్తి చేసి షార్ట్ పీరియడ్లో మళ్ళీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ సభ వింటర్ సెషన్ పీరియడ్ పెట్టుకుంటే అద్భుతంగా 20 అంటే 20 రోజులు, 25 రోజులు అంటే 25 రోజులు జరుపుదాం. అన్ని విషయాలు చర్చకు రావాలి. ప్రతి విషయం థ్రెడ్ బేర్ చర్చ జరగాలి. ఎస్, రేపు స్టేట్ ఫైనాన్స్ మీద ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా రేపు వాస్తవాలు బయట పెడతారు. నేను కోరుతున్న అందరు సభ్యులు పాల్గొనండి, దయచేసి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనండి. వాస్తవాలు ఏందో తెలియనండి ప్రజలకు. అక్కడ కూడా ఎఫ్ఆర్బిఎం కోతలు, పిఎఫ్సి ఆర్ఎఫ్సి లోన్ల కోతలు, కోర్టు పోతున్నాం అధ్యక్ష, న్యాయస్థానానికి పోతున్నాం. సగానికి సగం దెబ్బపెట్టిన అధ్యక్ష. ఇంకెంత ఘోరం అంటే ఇదే పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉండే రాజస్థాన్లో, అప్పుడు వసుంధర రాజే గారి ప్రభుత్వం, అవి దివాలెత్తినాయి. అవి దివాలెత్తితే వాటిని బెయిల్అవుట్ చేయడానికి తెచ్చిన ఒక స్కీమ్, ఆ స్కీమ్ పేరు ఉదయ్.
మనకు అవసరం లేకుండా అధ్యక్ష మనం అట్లా దివాలు ఎత్తలే, మన సంస్థలు మంచిగా పనిచేస్తుండే. కానీ మీరు కూడా తీసుకోవాలి. మడుగులవాడ దున్నపోతు మంచి కింద కూర్చుందంటారు కదా అధ్యక్ష, మీరింత ఊసుకోవాలి బురద. ఇదే పీయూష్ గోయల్ గారు నన్ను మాట్లాడి చెప్తే 10 సార్లు నా ఎంబడ పడితే ఇష్టం లేక ఉదయ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. ఏందా ఉదయ స్కీము? డిస్కామ్లు ఏమన్నా ఇంతకుముందు గతంలో లోన్లు ఉన్నట్టయితే మన 11,500-12,000 కోట్లు ఉండే. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి భారాన్ని, తీసుకున్నాం. ఎట్లా కరెంటు తక్కువ ఉంది మన దగ్గర, మంచిగా వేసుకుని అక్కర్నది, స్టెబిలైజ్ చేసి అక్కర్నది, కొత్త సబ్స్టేషన్లు కట్టాలి, లైన్లు వేసుకోవాలి అనే బాధతోని సరే పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష. అది కూడా అప్పు కింద పరిగణిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎంలో కోత పెడతామన్నారు. వీళ్ళు చెప్పిందే. ఆయన నోరుకైతే మొక్కాల అధ్యక్ష మంత్రి. వీళ్ళు పోయిన 5-6 మంత్రులు నేను లేను. ఇవ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నాడు, మన నిరంజన్ రెడ్డి గారు, అజయ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, 7-8 మంత్రులు పోయినారు. పోయి ఆయన చాంబాలు ఉంటే ఆయన మందిని నిలగొట్టేసి ఏమంటాడు ఆయన, ఎందుకయా మీరు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, దుబారా ఇస్తాను, మేము 600 ఇస్తాను గుజరాత్లో, మాకు ఎత్తలేరా ఓట్లు, మీరు పిచ్చోళ్ళు, మీరు రైతు బంధు ఎందుకు ఇస్తాను బా ఇది మాట్లాడతారు అధ్యక్ష. వడ్లు మీరెందుకు కొంటారు నాకు అర్థం కాదు. 1,200-1,300 అమ్ముకుంటారు, అమ్ముకొని మీకేంది పెద్ద మీరు లేదు, ఏ రాష్ట్రం చేయండి మీరెందుకు పెద్ద సిపాయిలా, ఇది మాట్లాడతారు అధ్యక్ష ప్రైవేట్లో. ఉదయ్ తీసుకోమని ఆయన నాయంబడబడేది, తీసుకున్న ఉదయాన్ని మళ్ళీ ఇప్పుడు గోల్మాలు తిప్పుతామంటే మళ్ళీ కోర్టు కోతామంటే మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. అరే మీరు ఇచ్చిన అప్పు కదనే, మీరు ఎత్తుకోమంటే ఎత్తుకున్న భారం ఇది ఎట్లా కట్ చేస్తారు? అసలు లోపల జరిగేది ఈ కథ అధ్యక్ష. నేను అందుకే అంటున్నా, వింటర్ సమావేశాల పేరిట 25 రోజులు జరగాల్సిందే శాసనసభ. ప్రతి విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి ఒక గంటలో చెప్పలేం అధ్యక్ష, ఒక అర్ధగంటలో చెప్పలేం, అంత కథ ఉన్నది 8 ఏళ్ళ. ఈ విశ్వగురువు పెట్టే ప్రసాదం ఏందో, ఈ దేశాన్ని యారు తీసుకుపోతారో. ప్రాజెక్ట్స్ మరి బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు? ఈయనంటాడు బిహెచ్ఎల్కి ఏద్దట, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి. ఇక అది కూడా చెప్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే చెప్పి ముగిస్తా. విశ్వగురువు వారి యొక్క విశ్వరూపం ఏంటంటే అధ్యక్ష భయంకరం అన్నమాట, దేశం పరువైపోతుంది. ఏ రోజు కూడా వేరే దేశాలలో మన ప్రధానమంత్రి వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకొని నిరసనలు చెప్పారు అధ్యక్ష. నరేంద్ర మోడీ డోంట్ ఎక్స్ప్లాయిట్ అవర్ వీక్నెస్, డోంట్ హెల్ప్ యువర్ బిజినెస్ ఫ్రెండ్స్ అని శ్రీలంక దేశంలో యువకులు 1,00,000 మంది 1,000 మంది ప్లేకార్డులు పట్టుకొని మా బలహీనతను, మా ఆర్థిక బలహీనతను మోసం చేయకండి, దోపిడీ చేయకండి అని అరుస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్, ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ భారత ప్రధానమంత్రి గారు ఒత్తిడి చేస్తేనే అదాని అండ్ కంపెనీకి అది ఇచ్చినాము, ఆయన హై రేట్లు అమ్ముతున్నాడు పవర్ అని స్టేట్మెంట్, రికార్డెడ్ స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. బిఫోర్ ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ శ్రీలంక. ఇంకో భయంకరమైన ఈ అందమైన ముసుగు రిఫార్మ్, విద్యుత్ సంస్కరణలు అనే ముసుగు ఏం చెప్తారు అధ్యక్ష? ఇక్కడ మన సింగరేణిలో చాలా ఎఫిషియెంట్ మన తెలంగాణ బిడ్డలు పనిచేశారు. ఇప్పుడు నా దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న నరసింహరావు ఉండే ఎండీగా దాన్ని మునిగిపోయేదాన్ని మంచి కాపాడింది. ఆయన ప్రతిభను చూసి గుర్తించి కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం. అట్లనే దాని తర్వాత ఒక ఆయన భట్టాచార్య అని మన వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే తెలంగాణ, సుధీర్త భట్టాచార్య, ఆయన కూడా అద్భుతంగా కాపాడి నరసింహరావు తర్వాత. ఆయనకు మళ్ళీ కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చారు అధ్యక్ష. దాని తర్వాత మన కరీంనగర్ జిల్లా, మాజీ పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లా, మెట్పల్లికి చెందినటువంటి శ్రీధర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి ఎండీ ఉన్నాడు అధ్యక్ష. ఆయన అద్భుతమైన ఉత్పత్తి వహిస్తూ ఉన్నాడు, బ్రహ్మాండం నడుపుతూ ఉన్నాడు. దాని ద్వారా మన విద్యుత్ సంస్థలకు, మనకు కాదు ఇంకా చాలా వాళ్ళకి ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తారు, కర్ణాటక కూడా ఇస్తారు, చాలా రాష్ట్రాలకు సాయం చేస్తారు. సింగరేణి కాలరీస్లో మనకు బొగ్గు దొరుకుతుంది 3,700, 3,800 దొరుకుతుంది అధ్యక్ష టన్నుకు, 4,000 మ్యాక్సిమం. తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తే మనకు స్టాక్స్ పెడతారు, కరెంట్ ఉత్పత్తి ఆగిపోవద్దు కాబట్టి ఒక నెల 2 నెలలు ఎక్కువ స్టాక్ పెట్టమన్నా పెడతారు అధ్యక్ష. ఆ వెసులుబాటు ఉంటుంది.
ఒక విద్యుత్ సంస్కరణలలో ఒక ఆర్డర్ పాస్ చేసేసారు ఘనత వహించిన విశ్వగురువు గారు. ఆర్డర్ ఏంది అధ్యక్ష? మీరు 3800 టన్ను కొనుక్కునే బొగ్గు బంద్ పెట్టాలి, 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలి. విధిగా అది 25 నుంచి 30,000 టన్ను అధ్యక్ష. 4,000 టన్ను బంద్ చేయాలి, 30,000 టన్ను కొనాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్, మా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ. ఆస్ట్రేలియాలో ఆయన వ్యాపార మిత్రులకు దానికి కాసిలేరు పేరు పొద్దా తీసుకుంటారు. ఊకే అసెంబ్లీలో పేరు తీసుకోదా బాబు, అసలు వాళ్ళు సావుకారులు మత్తుకున్నారు. ఎవరో ఒక సావుకారికి ఇచ్చి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గు తెస్తాడు, అది కొనాలి, కొని భారత ప్రజలు తరించాలి. దీని పేరు విద్యుత్ సంస్కరణ. ఇదా విద్యుత్ సంస్కరణ? 4,000 టన్ను దొరికే బొగ్గును 30,000 40,000 కొనమంటే అది విద్యుత్ సంస్కరణ. అగ్గోకు దొరికే కరెంటును మీటర్ వెండి ముక్కు వెండి వసూలు చేయాలి, అది విద్యుత్ సంస్కరణ. అదే కదా అధ్యక్ష, తమరి అనుమతితో వచ్చే ఇంటర్ సెషన్లో విద్యుత్ సంస్కరణ ఒక్కొక్క లైను, ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు చెప్పినటువంటి ఇది ఉన్నది అది లేదు మెరమెచ్చికాలు కాదు అధ్యక్ష. తమ నా అదృష్టం మంచుకుంటే జగదీశ్వర రెడ్డి గారు మంచిగా ఉన్నాడు, కానీ ఆ రోజు నా ఆరోగ్యం బాగుంటే ఒక్కొక్క లైను దాని అంతరార్థం ఏందో నేనే గౌరవ సభలకు అందరికీ వివరిస్తాను. ఇది బొగ్గు కొనమన్నది అధ్యక్ష. లేకపోతే మీకు ఇంకేం చెప్తారు? విదేశీ బొగ్గు కనుక కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సప్లై ఆఫ్ చేస్తాం. సెంట్రల్ సెక్టర్లో ఉండే పవరు ఎట్లా పంచాలి, ఏం పంచాలనేది అది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది అధ్యక్ష. సెంట్రల్ షేర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి, దట్ ఈజ్ మ్యాండేట్. కానీ అది ఆఫ్ చేస్తాం, మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం. వెరసి ఈ బొగ్గు కొనమని ఒక దందా, మీటర్ పెట్టమని ఒక దందా, పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి. మొత్తానికి ఏంది, మేము చెయ్యలే, మాకు శాతగాలే. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధ్యక్ష, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్. అక్కడ అడుగుతున్నారు ప్రజలు. ఇంతకుముందు మా యువ శాసనసభ్యుడు సుమన్ గారు చెప్పిండు, తమరి జిల్లాలో జుక్కల్ దగ్గర కావచ్చు, డెగ్లూరు ప్రాంతంలో, ఇక్కడ ముదోల్ దగ్గర ధర్మాబాద్ జిల్లా, నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు, పేద రైతులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు పాపం తెలంగాణలో ఒక గుంట 5 గుంటలు 10 గుంటలు అది దగ్గర కొనుక్కొని ఇక్కడ బోరేసి మహారాష్ట్రలో బారించుకుంటారు అధ్యక్ష. మన గద్వాల్ ప్రాంతం లేచి రాయచూరు ఏరియాలో బారించుకుంటారు, నారాయణఖేడ్ ప్రాంతం లేచి కర్ణాటకలో బారించుకుంటారు. నన్ను అడిగిన వాళ్ళు వచ్చి మన అధికారులు, సార్ వాళ్ళు ఒక 150-200 బోర్లు పెట్టారు అని ఫోటోలతో సహా తెచ్చిచ్చారు నాకు విఠలరెడ్డి గారు. వీళ్ళంతా తీసేయమంటారు అంటే, అయ్యో పేద రైతుల పాపం 66 లక్షల మంది రైతులకు మనం ఇచ్చుకుంటున్నాం, మనలాంటి వాళ్ళు ఎంత ఎకరా 1 ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు, తీసేయకండి బతకని పాపం, వాళ్ళు మన భారతీయులే కదా, వాళ్ళు తినేది ఎంత అని స్ఫూర్తి చూపించినాం అధ్యక్ష. మేము కట్ చేయగలుగుతుంటాం. ఇప్పుడు నడుతున్నాయి, ఇవాళ కూడా ఏ పార్టీలను పోతామంటే పోయి చూడొచ్చు, ఇవాళ కూడా నడుతున్నాయి ఆ మోటార్లు. వాళ్ళకి ఏంది అధ్యక్ష, 24 గంటలు కరెంట్ ఉంటుంది, భూగర్భ జలం లెవెల్ పెరిగింది, తమని సత్యం 5 లక్షలు వస్తాయి, అర్ధెకరం ఉన్నా 1/2 ఎకరం ఉన్నా ఇంతో అంతో రైతు బంధు వస్తుంది కాబట్టి వేసుకున్నారు పాపం. వాళ్ళు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పాపం పేద రైతులు ఉన్నారు. నేనన్నా గాలను ఎందుకు డిస్టర్బ్ చేస్తారా, గరీబులు ఇక్కడ పండించుకుంటారు, వద్దని చెప్పినాం. విశ్వగురువు నీతి గిట్లుండాలి, పేదల మీద ప్రేమ గిట్లుండాలి. వచ్చేది బంద్ చేస్తారా అధ్యక్ష? ఎవరన్నా నీ కరెంటు బంద్ చేస్తాం, నీకు రాకుండా చేస్తాం, 24 గంటలు నువ్వెట్లిస్తావు? అది ఏమైంది అధ్యక్ష? దాని ఫలితం ఒక 40-50 గ్రామాల మహారాష్ట్ర సర్పంచులు, పాత హైదరాబాద్ స్టేట్ వాళ్ళు, తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి, లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలపండి అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు. కర్ణాటక రాయచూరులో భారతీయ జనతా పార్టీ మంత్రిని కూర్చోబెట్టి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా స్టేజ్ మీద బహిరంగ సభల మైక్లో చెప్తున్నారు, తెలంగాణ పథకాలు మాకు ఇవ్వండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలా? రాష్ట్రాలకు బార్డర్ అంటే అధ్యక్ష ఫెన్సింగ్లు ఉండే కదా, గోడలు కట్టరు కదా.
గీతకు అవతల ఈడ లైట్ కనబడుతుంది, ఆడ ఉండదు లైటు. నారాయణపేటలు ఉంటుంది, పక్కన కర్ణాటకలు ఉండేది. నారాయణపేట మక్తల్ల మోడలు పోతుంటే నీళ్ళు ఆడ పోయి, తాండూరులో పోతుంటాయి పక్కన పోయి, ఇక్కడ దుక్కల్లో పోతుంటే అక్కడ పోయి, బాన్స్వాడలో పోతే అక్కడ పోయి కనపడుతున్నాయి. ఆపేటి కావు కదా, సంబంధాలు కదా అధ్యక్ష, బంధుత్వాలు కదా. లక్షల చుట్టరికాలు ఉంటాయి. ఇక్కడ ప్రజలకు అక్కడ బంధుత్వాలు ఉంటాయి, అక్కడ ప్రజలకు ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి. రోజు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చూసి పోతున్నారు. ప్రచారం జరుగుతుంది తెలంగాణ. ఎవరు ఆపుతారు అధ్యక్ష? పెద్ద టేకేదారు తీసుకున్నట్టు మీరు జాతీయ పార్టీ పెడతారా? మేము కాబట్టి మీరు పెట్టన్నా. జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా? జాతి స్ఫూర్తి, జాతీయ లక్షణం, ఇరుగు పొరుగును ప్రేమించేటువంటి గొప్ప హృదయం ఎవరికున్నది? ఇదేనా అధ్యక్ష ధర్మం? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ మహాత్ముడు పుట్టిన నేలలో, ఈ బుద్ధుడు పుట్టిన నేలలో, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నీడలో ఈ సమానత్వమేనా? ఈ న్యాయం కోసమేనా ఇదేనా జరిగేది? వెరీ సారీ. నేను దుఃఖంతో చెప్తున్నా అధ్యక్ష, బాధతో చెప్తాను. ఈ సంతోషపూర్వకంగా చెప్పేది కాదు. ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్ లక్ అనుకుంటున్నా అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్ట సమయం రావద్దు ఎవరికి కూడా. ఒక ముఖ్యమంత్రి లేచి వాళ్ళ అసెంబ్లీలో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు రావాలి అధ్యక్ష? దానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఇదే శాసనసభలో ఇప్పుడు మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష, తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడతానని నన్ను అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడండి. అవహేళన చేసి, గందరగోళం చేసి, నవ్వి, తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడింది. అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష, ఒక రోజు వస్తుంది, న్యాయం గెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, మా నదుల నీళ్ళు మేము తీసుకుంటాం, మా కరెంటు మేము తీసుకుంటాం, మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష. ఇలా తీసుకుంటున్నాం. ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం. ఒక పద్ధతిగా పనిచేస్తున్నాం అధ్యక్ష, ఒక డిసిప్లిన్తో పనిచేస్తాం. తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను తమరికి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. తమరు పెట్టుకోవాలని నేను పెట్టుకున్నా ప్రేమతో. అంత పచ్చబడతా ఉండే, పంటలకు నీళ్ళు వస్తూ ఉండే, విస్తరిస్తూ ఉండే, పంటలు ఎక్కువ వండుతూ ఉండే, నేను పెట్టుకున్న అధ్యక్ష ప్రేమతో చెప్పిన సభలలో. నేను మొన్న నాకు బాధ అయింది అధ్యక్ష, నిజామాబాద్ బహిరంగ సభలో తమరు పిలువలేకపోయాను. ఎందుకంటే తమరు స్పీకర్, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత మనసులో బాధ ఉన్నా, తమరి జిల్లాలోనే బహిరంగ సభ జరిగినా తమని నేను ఎందుకు సార్ వద్దు విమర్శ పెడతారు మన మీద అని రిక్వెస్ట్ చేసిండే. కారణం ఏంది? తమరు స్పీకర్ కాబట్టి దాని స్థాయి దిగజార్చదు కాబట్టి మనసులో బాధ ఉన్నా అనుకొని పర్లేదులే అనుకున్నాం. అట్లా కొంత నియమమో పద్ధతో హోదాను, ఒక రాజ్యాంగపరమైన హోదాను, దాని వాల్యూస్ని ఎట్లా కాపాడాలి కాపాడతారు. ఓ పద్ధతులు ఉంటాయి ఈ దేశంలో. అరే ఎవరిని పడితే వాళ్ళని, ఎంత పడితే అంత మోకాలెత్తోడు, అరికాలెత్తోడు. నియమం ఏం మాటలండి? ఇదేం రాజకీయం అండి? ఎక్కడి మాటలు ఇవి? నాకు అర్థంగా ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఎవరిని టికిల్ చేస్తున్నారు? ఇది పోరాటాల గడ్డ తెలంగాణ, పౌరుషం ఉండే గడ్డ. ఈ పిట్ట బెదిరింపులతోని, ఈ అవాకులు చెవాకులతో బెదిరే బిడ్డలుగా తెలంగాణ బిడ్డలు. బెదిరేటోళ్ళు అయితే 60 ఏళ్ళ బంధనం తెంచుకొని మళ్ళీ తమ రాష్ట్రం తమ సాధించుకునే వాళ్ళు కారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, फिर एक बार दोनों हाथ जोड़ के केंद्र सरकार से मैं आग्रह करता हूं, अनुरोध करता हूं, दया करके किसान विरोधी, गरीब विरोधी जो बिजली के बिल है उसे वापस ले लीजिए। आपका तानाशाही तरीकों से
राज्य सरकारों को मत सताइए, बिजली घरों को चलने दीजिए। अगर नहीं चलने देंगे, आज इस असेंबली से मैं कह रहा हूं अध्यक्ष, మళ్ళీ నేను పిలిపిస్తా ఉన్నా, 20 లక్షల మంది విద్యుత్ కార్మికులు సింహాల లెక్క జూలు విదిలించాలి. లక్షల కోట్లు దశాబ్దాల తరబడి భారత ప్రజల యొక్క రక్తం మాంసం చెమట అయినటువంటి లక్షల కోట్ల విద్యుత్ రంగ ఆస్తులను, ఈ ప్రజల ఆస్తులను కాపాడడానికి భయంకరమైన ఉద్యమం చేయాలి, యుద్ధం చేయాలి. అధ్యక్ష, నేను మొన్న నిజామాబాద్ సభలో ప్రకటించిన, ఈ శాసనసభ తర్వాత మళ్ళీ ప్రకటిస్తా ఉన్నా, 100కు 100% అధ్యక్ష, నాకు సెంటిమెంట్ ఉంది. అక్కడి నుంచి చెప్తే తెలంగాణ ఎట్లయిందో ఈ మాట కూడా చెప్తా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు అధ్యక్ష. ఓన్లీ 17-18 మంత్సే, మాకు 13-14 నెలలు ఉన్నట్టుంది. మా తర్వాత 4 నెలలకు వాళ్ళదు దుకాణం. 100% ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపుతాం. భారత రైతాంగానికి తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారతదేశ వ్యవసాయ రంగం వాడే కరెంట్ అధ్యక్ష, అది కూడా గోల్మాల్ దింపుతున్నారు, దాన్ని ఉచితం అంటున్నారు. 20.8% అగ్రికల్చర్ సెక్టర్ వాడేది, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ సెక్టర్ కలిపి. ఓన్లీ 20.8%. దాని ధర ఎంత, దాని మీద ఖర్చు ఎంత అంటే 1,45,000 కోట్లే. 12 లక్షల కోట్లు వాళ్ళకి ఇయ్యతుంది, కానీ ఎన్పిఏల పేరిట, ఉద్దీపనల పేరిట లక్షల కోట్లు ఇవ్వచ్చును. 1,45,000 కోట్లు ఇంతమంది రైతులు, 15 కోట్ల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష, రైతు కుటుంబాలు ఈ దేశంలో. మీరు పవర్ బిల్ వాపసు తీసుకోకపోతే, బాయిల కాడ మీటర్ పెడితే, ఈ భారత రైతాంగాన్ని మొత్తం అద్భుతమైనటువంటి ఉప్పెనలాగా లేపి ఉద్యమం చేసి ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. మొత్తం భారత రైతాంగానికి ఉచిత విద్యుత్ సప్లై చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే 28 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చారు, సమావేశం జరిగింది. ముక్త కంఠంతో చెప్పిన అధ్యక్ష, సార్ తమరు బయలుదేరండి, దయచేసి పెద్ద విప్లవం తెద్దాం దేశంలో అని చెప్పినారు. కాసుకోండి, ఆ విప్లవం రాబోతే జాగ్రత్త అని చెప్పి కేంద్రాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ మెరమెచ్చకాలు, మాయమాటలు, బెదిరింపులు వీటితోనేమి కాదు. 20 నెలల తర్వాత ఇవే మీకు రివర్స్ అవుతాయి. మీరు ఎవరెవరి మీద మాట్లాడుతున్నారో ఇవే మీకు మళ్ళీ మీకు ఉరితాళ్ళై దాపురిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ఇతర పార్టీల గవర్నమెంట్లను గౌరవించండి, ఒక పద్ధతితో పోండి, ప్రజలను గౌరవించండి, ప్రజల సెంటిమెంట్లను గౌరవించండి, పేదల పుట్టగొట్టకండి అని కేంద్రానికి మరొకసారి మన రాష్ట్ర రైతాంగం తరఫున, ఈ దేశ రైతాంగం తరఫున మనవి చేస్తూ, తమరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష.